నమస్తే, నేను మీ జాకిర్ హుసేన్. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక సంక్షేమం నెలకొంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్లు ఇప్పుడు జీతాల్లో సగం కట్ చేయాలన్నట్లుగా చూస్తున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో. ఏంటి సార్, అట్లా చేస్తే ఏమన్నా ఫాయిదా ఉంటుందంటారా? ఇప్పుడు జనరల్గా మన ఇంట్లో ఉండేటువంటి ఆర్థిక పరిస్థితినే ఉదాహరణగా తీసుకుందాం. నలుగురు కుటుంబ సభ్యులు అన్నటువంటి ఇంట్లో నలుగురు సంపాదిస్తే అప్పుడు ఖర్చు పెట్టుకోవచ్చు, ఆదాయం వస్తుంది కాబట్టి వెసులుబాటు ఉంటుంది. ఓకే. లేదు ఈ నలుగురిలో ముగ్గురు ఖాళీగా ఉన్నారు, ఒకరికే ఉద్యోగం ఉందనుకో, అప్పుడు ఏం చేస్తారు? ఒక అతను సంపాదన మీదనే ముగ్గురు ఆధారపడారు, నలుగురు డిపెండ్ అవ్వాలి కదా. సో అప్పుడు ఏం చేయాలి? మార్గం ఏంటి? ఈ ముగ్గురన్నా పని చేయాలి, మళ్ళీ ఉద్యోగం చేరి ఉద్యోగాలు ఎత్తుకుని ముగ్గురన్నా పని చేయాలి. లేదంటే ఒక అతను సంపాదన చాలదు కాబట్టి ఖర్చులన్నా తగ్గించుకోవాలి. అంతేగా, తగ్గించుకోవాలి. ఇంతే మార్గం, రెండే మార్గాలు. ఆదాయం పెంచుకోవాలి లేదా ఖర్చులు తగ్గించుకోవాలి. ఈ రెండే కదా మార్గాలు జీవితంలో. ఇంతకు మించి మార్గాలు లేవు కదా. సో ఇప్పుడు రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉందంటే, తెలంగాణది కానీ ఆంధ్రప్రదేశ్ కానీ రాష్ట్రాల పరిస్థితి, మొత్తం ఉద్యోగస్తులు 3.5 లక్షలు ఉన్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఓకే. ఇది తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో ఒక 4.5 లక్షలు ఉండొచ్చు. వాళ్ళు ఏదో 10 లక్షలు అంటున్నారు, కానీ 10 లక్షలు కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ అన్నీ కలుపుకొని చెబుతున్నారు వాళ్ళు. అంతమంది లేరు. ఒక 5% మ్యాక్సిమం ఉంటారు. టోటల్ పాపులేషన్లో ఒక 5% ఉంటారు, అంతకన్నా ఉండరు వాళ్ళు. ఇప్పుడు ఆ 5%కి ఎంత వెళ్తుంది బడ్జెట్లో అంటే 95% బడ్జెట్ వీళ్ళ జీత బత్యాలకి, పెన్షన్లకి వెళ్తుందని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఏం చెప్తున్నారంటే, ₹1 ఆదాయం వస్తే 99 పైసలు వీళ్ళ జీత బత్యాలకి, తర్వాత పెన్షన్లకి సరిపోతుంది. అభివృద్ధి చేయాలంటే కనుక అప్పులు తీసుకురావాల్సి వస్తుందని చెప్తున్నారు ఆయన. అసెంబ్లీలోనే చెప్పారు అది, ఆ మాట. సేమ్ ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, నాకు వస్తున్నటువంటి ఇన్కము 13,500 కోట్లు, 18,500 కోట్లు చెప్తున్నారు. 18,500 కోట్లు అనుకుంటా, 18,500 కోట్లు వస్తుంది నాకు నెలకి సరాసరి సగటున. దీంట్లో 6,500 కోట్ల రూపాయలు జీతభత్యాలకు పోతుంది, నెల పెన్షన్లకు పోతుంది. మిగతా వడ్డీలో ఒక 8 లక్షలు కట్టాల్సి వస్తుంది. ఇంకా 5,000 కోట్లు ఉంటాయి నా దగ్గర. ఈ 5,000 కోట్లతోటి నేను ఏం చేయాలి రాష్ట్రాన్ని? అంటే మీకు 18,500 కోట్లు వస్తే 6,500 కోట్లు జీతభత్యాలు, పెన్షన్లకు వెళ్తే, వడ్డీలు తెచ్చినటువంటి అప్పులకు వడ్డీలు కట్టడానికి 8,000 కోట్లు వెళ్తే, 8, 6, 12,500 కోట్లు, దాదాపు 13,000 కోట్లు వేసుకో సుమారుగా. 8,000, 6,500 కోట్లు, 7,000 అట్ట, ఒక 500 కోట్లు అటు ఇటు వేసుకో. 13,000 కోట్ల రూపాయలు నీకు వీళ్ళకి సరిపోతుంది, అధికార యంత్రాంగానికి లేదా తెచ్చిన అప్పులకి. మరి మిగతా 5,000 కోట్ల రూపాయలు మొత్తం ప్రజలకి, అంటే 5% ఉన్నటువంటి ఉద్యోగులకి మొత్తం ఫండింగ్ వచ్చినటువంటి ఇన్కమ్ వెళ్ళిపోతుంది. మిగతా 95% ఉన్నటువంటి ప్రజలకి అక్కడ మిగలట్ల ఏమి, అంటే ఓ 10% మిగులుతుంది, 10%, 20% మిగులుతుంది. ఓవరాల్గా సరే ఈ పర్సంటేజ్ లెక్కలు కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ, ఓవరాల్గా ఆయన చెప్తుంది ఏంటంటే, ₹1 ఆదాయం వస్తే దాంట్లో 95 పైసలు ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లకి, వాళ్ళకి ఇతరత్ర ఇచ్చే బెనిఫిట్స్కి వెళ్ళిపోతుంది, బకాయిలకి, వీటన్నిటికి వెళ్ళిపోతుంది. మిగతా ₹5 మాత్రమే మిగతా 95%కి పంచాల్సి వస్తుంది అని అంటాడు ఆయన. మిగతా ₹5 ₹100 వస్తే ₹95 వీళ్ళకి వెళ్ళిపోతుంది, ఒక ₹5 మాత్రమే మిగతా అందరికీ పంచాల్సి వస్తుందని చెప్తున్నారు ఆయన. సో అంటే వచ్చిన ఆదాయంలో సింహభాగం వీళ్ళకి వెళ్ళిపోతుంది. అవును. సో నేనేం చేయమంటారు? నన్ను కోసినా కానీ నేనేం చేయలేను అంటున్నాను. నా దగ్గర ₹1 కూడా లేదు, కోసినా కానీ ఏముండవు అని చెప్పి ఎవరైనా చెప్తారు. ఇప్పుడు ఒక ఇంట్లో ఎవరు జాబ్ లేకుండా ఉన్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? లేదు, ఒక రైతు కుటుంబం ఉంది, రైతు కుటుంబంలో అందరు కలిసి పనిచేస్తారండి, ఇంటిలో 10 పనిచేస్తారు రైతులు. వాళ్ళు ఏం చేస్తారు? వ్యవసాయం ప్రకృతి మీద ఆధారపడుతుంటుంది. ఆ ప్రకృతి సహకరించి పంట వస్తే ఓకే, పంట రాకపోతే నష్టపోవాల్సి వస్తుంది. పెట్టుబడి ఒక ₹1,00,000 పెడితే ఆ ₹1,00,000కి 1,00,000 వచ్చిన సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి.
1,20,000 వచ్చిన సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. అయితే ఇక్కడ పథకాల వల్ల ఏమైనా ఇన్కమ్ సోర్స్ తగ్గిపోతుంది అనుకోవచ్చా సార్? ఇప్పుడు ఏమంటే ప్రభుత్వ పథకాలను అమలు చేయడానికి ఆ డబ్బు సరిపోవట్లేదు అంటున్నాడు, మిగిలిన డబ్బు ఇది వడ్డీలకి, తర్వాత ఉద్యోగులకి ఇచ్చే జీతపత్యాలు, పెన్షన్లు ప్లస్ ఈ అప్పు తీసుకొచ్చినటువంటి డబ్బులకి వడ్డీలు ప్లస్ పథకాలు, వీటన్నిటికీ డబ్బు సరిపోవట్లేదు, మీకు ₹1 కూడా నేను ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నానని చెప్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వేరు పాలకులు వేరు అనేటువంటి విభజన ఉద్యోగులు తీసుకొచ్చారండి అనాది కాలంగా. ఇది చాలా డేంజర్, ప్రమాదకరం. ప్రభుత్వాన్ని నడిపేది ఎవరు, నడిపించేది ఎవరు? ఉద్యోగులే కదా. వాళ్ళకి తెలియాలి కదా బాధ్యత. అవును. ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో ఆ ఇంటి యజమానికి బరువు బాధ్యతలు తెలుస్తాయి. అలాగే చీఫ్ సెక్రటరీకి తెలుసు, మొత్తం చీఫ్ సెక్రటరీ కింద ఉండే ఎంప్లాయీస్కి తెలుసు మనకు రెవెన్యూ ఎంత వస్తుంది, మనం ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎంత అప్పులు తీసుకొచ్చాము అని చెప్పి తెలుసు. పాలకులు ఏముంది, 5 సంవత్సరాలు ఉంటారు, 5 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోతారు. అసలు లెక్కాపద్దు ఎవరి దగ్గర ఉంటుంది? అధికారుల దగ్గర. అంటే బాగా తెలుసు, ఎవరికి తెలుసు? అధికారులకు తెలుసు. అలాంటప్పుడు ఇప్పుడు ఏంది, ఇప్పుడు వాస్తవ పరిస్థితి అధికారులు చెప్తేనే ముఖ్యమంత్రి వెల్లడించారు. సో ఇలాంటి పరిస్థితులు ఏం చేస్తారు? పిఆర్సీ వేయాలంటున్నారు, సిపిఎస్ రద్దు చేయాలంటున్నారు. పిఆర్సీ వేయాల్సిందే. పిఆర్సీ అంటే పే రివిజన్ కమిషన్. అంటే ఏంటి? రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి, రాష్ట్రం యొక్క వృద్ధి రేటు, తర్వాత రాష్ట్రంలో ఉండే తలసరి ఆదాయం, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల హ్యూమన్ ఇండెక్స్ బెంచ్ మార్కు, తర్వాత వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు, వీటన్నిటిని చాలా కొలమానాలు ఉన్నాయండి. ఈ కొలమానాలన్నింటినీ తీసుకొని రివ్యూ చేసి పే రివిజన్ కమిషన్ కమిటీలో చర్చిస్తారు. చర్చించిన తర్వాత అప్పుడు ఉద్యోగులకి జీతాలు పెంచచ్చా, పెంచేటువంటి అవకాశం ఉందా, ఒకవేళ పెంచితే ఎంత పెంచాలి, లేదు పెంచలేకపోతే తగ్గించాలా, తగ్గిస్తే పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తారు. తగ్గించడం కూడా ఉంది, కానీ ఇప్పటి వరకు పే రివిజన్ కమిషన్లో ఎక్కడ తగ్గిలా. కేంద్రం తగ్గించలేదు, రాష్ట్రం తగ్గించలేదు, కానీ తగ్గించేటువంటి వెసులుబాటు కూడా పే రివిజన్ కమిషన్లో ఉంది. రివిజన్ అంటేనే అది. సపోజ్ యుద్ధం వచ్చింది, ఏం చేస్తారు? ఇప్పుడు గతంలో యుద్ధం వచ్చినప్పుడు ఇళ్లలో ఉండేటువంటి బంగారం మొత్తం కూడా ఇచ్చారంట. అవును, స్వాతంత్ర ఉద్యమం అప్పుడు. మరి కరువు పరిస్థితులు వస్తాయి, అప్పుడు ఏం చేస్తారు? జీతాలు తగ్గించుకోరా? సేమ్ ఇప్పుడు కూడా ఆర్థిక సంక్షోభం వెంటాడుతుంది ప్రపంచవ్యాప్తంగా. అవును. ఈ ప్రపంచవ్యాప్తంగా వెంటాడుతున్నటువంటి ఆర్థిక సంక్షోభం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఉంది. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎక్కువ ఉంది సంక్షోభం. ఎందుకంటే లోటు బడ్జెట్ తోటి ఏర్పడింది అక్కడ. ఇప్పటివరకు రాజధాని లేదు. అవును. సో తాడు బంగారం లేదంటారు కదా, ఆ టైప్లో ఉంది అది. ఇక్కడ హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ నుంచి ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది. మాకు పాత బకాయిలు ఇవ్వాలని చెప్పి అక్కడ ఉద్యోగులు, ఇక్కడ ఉద్యోగులు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు పరిపాలించారు. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. అక్కడేమో 12,000 కోట్ల రూపాయలు మాకు బకాయి రావాలని చెప్పి ఉద్యోగులు అక్కడ డిమాండ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలోనేమో మాకు 9,000 కోట్ల రూపాయలు బకాయిలు రావాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. నాకు అసలు ప్రభుత్వాన్ని రన్ చేసుకునే పరిస్థితి లేదని చెప్పేసి ముఖ్యమంత్రి చెబుతున్నారు. మరి ఆ బకాయిలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాడు? ల్యాండ్స్ అమ్మాలి, ఆస్తులు అమ్మాలి, అంతేగా. అల్టిమేట్గా ఏంటి, మనం విధిలేని పరిస్థితుల్లో ఏం చేస్తాం? ఆస్తులు అమ్ముతాం, అంతే కదా. ఎవరైనా ఒక కుటుంబం రన్ చేయలేని పరిస్థితుల్లో ఉన్న ఆస్తులను అమ్ముకోవటమే కదా. ఈ ల్యాండ్స్ని అమ్ముదాం అంటేనేమో అమ్మనివ్వట్లేదు కదా ల్యాండ్స్ని. ఇప్పుడు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు అమ్మితేనేమో కాముగా ఉన్నారు అందరూ. ఇప్పుడు ఈయన అమ్మటానికి రెడీ అవుతుంటే అమ్మనివ్వట్లేదు. మరి ఇలాంటి పరిస్థితులు ఏంటి మార్గం? ఆదాయం పెరగదు, ఛాన్సే లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉండే ఆర్థిక మాంద్యం వెంటాడుతుంది, తెలుగు రాష్ట్రాలు ఇంకా వెంటాడుతుంది. అప్పులు ఇవ్వట్లేదు ఎవరు. అప్పులు ఎప్పుడు ఇస్తారు? నువ్వు మళ్ళీ తిరిగి కడతావని నమ్మకం ఉంటే ఇస్తారు. తీసుకున్న డబ్బుకి వడ్డీ కట్టినప్పుడు నీకు మళ్ళీ అప్పు ఇస్తారు ఎవరన్నా? ఇవ్వరు కదా. పచ్చి నిజాలు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. దానికి ఏదో అంటారు యథార్థవాదే లోక విరోధి అని. చేదుగా ఉంటుంది, నిజాలు ఎప్పుడైనా చేదుగానే ఉంటాయి. సో ఆయన నిజం చెప్తున్నాడు, ఇది పరిస్థితి అని. మరి ఇలాంటి పరిస్థితులు ఏం చేయాలి? అప్పులు పుట్టడం లేదు, ఉన్న డబ్బు, వస్తున్న డబ్బు సరిపోవట్లేదు. ఆస్తులు అమ్మి అప్పులు తీరుద్దామన్నా లేదంటే బకాయిలు తీరుద్దామన్నా ఆస్తులు అమ్మనివ్వట్లేదు. మరి ఏం చేస్తారు? అందుకే ఆయన నన్ను కోసినా ₹1 రాదని.
ఇదంతా ఎవరికి అర్థం కావాలి? ఆయనకంటే ముందు ఉద్యోగులకు అర్థం కావాలి. ఉద్యోగులకు అర్థం కావాలి. ఎస్. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్లాన్ అంతా ఎందుకు ఉంది? ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి ఉద్యోగ సంఘ నేతలు ఈ పని చేస్తున్నారు అనేది ఒకటి అనుమానం ఉంది. అక్కడ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో 2 చోట్ల ఒక వ్యూహం ప్రకారం ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తున్నారు అనేది ఒక వర్షన్ కూడా వినిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో 50% జీతాలు కట్ చేయమని చెప్పేసి పబ్లిక్ నుంచి ఇప్పుడు సోషల్ మీడియాలో డిమాండ్ వస్తుంది. ఓకే. ఉద్యోగులకు ఇప్పుడే జీతాలు ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ కేసీఆర్ గారు అంతకుముందు చెప్పారు, నెంబర్ 1 రాష్ట్రం తెలంగాణ. దానికి ఇండికేషన్ ఏంటంటే ఉద్యోగులకి అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ జీతాలు ఉన్నాయని చెప్తున్నారు. సో కాబట్టి ఇప్పటికే ఎక్కువ ఉన్నాయి జీతాలు, 50% జీతాలు కట్ చేయాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉండేటువంటి పబ్లిక్ నుంచి డిమాండ్ వస్తుంది సోషల్ మీడియా వేదికగా. పే రివిజన్ కమిషన్ వేసి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి తగ్గించండి, ఆదాయం లేదు కదా, సంక్షోభంలో ఉన్నాం కదా, కాబట్టి తగ్గించండి, తగ్గిస్తే అప్పుడు తెలుస్తుంది వీళ్ళకని. ఇంకోటి ఏంటంటే ఉద్యోగులు అంటే చాలామంది, అందరినీ కాదండి, చాలామంది ఇప్పటికీ కూడా నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. నేను ఉదాహరణ కూడా చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య ఒక ఫారెస్ట్ ఆఫీసర్ చనిపోతే అతను దహనం చేయడానికి ఇంటికి తీసుకొస్తే ఆ ఇల్లు రెంటెడ్ హౌస్ అతనిది. ఆ రెంటెడ్ హౌస్ వాళ్ళు ఓనర్ ఒప్పుకోలా. అందుకని చెప్పి ఫారెస్ట్ ఆఫీస్లో పెట్టి భౌతిక గాయాన్ని అక్కడి నుంచి దహన సంస్కారాలు చేశారు. గవర్నమెంట్ ఫారెస్ట్ ఆఫీసర్, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసరు, డిఎఫ్ఓ, అంత పెద్ద ఆఫీసరు ఒక డీల్ చేస్తే కోట్ల రూపాయలు వస్తాయి. కానీ అంత నిజాయితీగా పనిచేయబట్టి ఇల్లు వాకిలు లేకుండా చనిపోయాడు ఆయన. అంటే ఇప్పటికి కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు, లేరంటలా. ఇక్కడ తెలంగాణలో కూడా ఐఏఎస్లు నిజాయితీ పనులు ఉన్నారు. కాకపోతే వేల వేలు లెక్క పెట్టచ్చు. వాళ్ళ గురించి కాదు మనం మాట్లాడుతుంది. 95% ఉద్యోగులు అవినీతి కోర్లు, అవినీతి పరులు, జలగల్లాగా పీకు తింటున్నారు జనాల్ని. ఒకవైపు జీతాలు విపరీతంగా ఉన్నాయి, లక్షలు ఉన్నాయి జీతాలు. ప్రభుత్వం దగ్గర ఆదాయం లేదు, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకొక వైపు ఏమో అవినీతి పెరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పే రివిజన్ కమిషన్ వేసి 50% శాలరీస్ వాళ్ళకి తగ్గించాలని చెప్పి పబ్లిక్ నుంచి ఇప్పుడు డిమాండ్ వస్తుంది. ఎందుకంటే 95% పబ్లికే కదా, 5% కదా ఎంప్లాయీస్. ఈ 5% కోసం ఎందుకు సాక్రిఫైస్ చేయాలి 95% పబ్లిక్? అవసరం ఏంటి? ఉద్యోగులు లేకపోతే ప్రభుత్వాలు నడవా? అంటే ఉద్యోగులు ఇప్పుడు అట్లా తగ్గిస్తే డోజ్ ప్రపంచవ్యాప్తంగా అగ్రరాజ్యంగా చెప్పుకున్న అమెరికాని డోజ్ అనే దాన్ని ఏర్పాటు చేసుకొని ఎలన్ మాస్క్ని పెట్టుకొని కొన్ని లక్షల మందిని పీక్ పడేస్తుంది గవర్నమెంట్ ఉద్యోగుల్ని. ఎందుకంటే ఒక వైట్ ఎలిఫెంట్లుగా మారారని చెప్పి అమెరికా ప్రభుత్వం భావించి వాళ్ళని తీసేస్తుంది. అలాంటి దేశమే తీసేస్తున్నప్పుడు 50% జీతం వీళ్ళు కట్ చేయడానికి అభ్యంతరం ఏంటి? అందుకే పబ్లిక్ సోషల్ మీడియా వేదికగా చేసుకొని ట్యాక్స్ క్రియేట్ చేసి శాలరీస్ కట్ చేయాలి, కట్ శాలరీస్ అని చెప్పి హ్యాష్ట్యాగ్ పెట్టేసి ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి మద్దతుగా, అక్కడ చంద్రబాబు నాయుడికి మద్దతుగా చేస్తున్నారు, వీళ్ళ శాలరీస్ కట్ చేయండి అని. సో పే రివిజన్ కమిషన్ వేసి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా శాలరీస్ని తగ్గించాలి అనేటువంటి డిమాండ్ వస్తుంది మొట్టమొదటిసారిగా. ఇది నిజంగా యూత్ దీన్ని ఒక ఉద్యమంగా తీసుకెళ్తే తెలుగు రాష్ట్రాలు నిలబడతాయి. లేదంటే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు 1వ తారీఖు జీతాలు ఇస్తున్నారు వీళ్ళకి, అవి కూడా రావు. ఇప్పుడు కనుక వీళ్ళు ఒత్తిడి చేస్తున్నారు వీళ్ళు ఉద్యోగులు, ఆ ఒత్తిడికి లొంగి ప్రభుత్వాలు వాళ్ళ కోరికలు, గొంతెం కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక తీర్చే పని అయితే భవిష్యత్తులో 1వ తారీఖు జీతాలు వీళ్ళకి రావు, వచ్చే అవకాశమే లేదు. ఇది నేను చెప్పడం కదా, ఆర్థికవేత్తలు అనేక సందర్భాల్లో నా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. సో కాబట్టి ఇప్పటికైనా వాళ్ళ జీతం 50% కట్ చేయాలి అని డిమాండ్ ఏదైతే చేస్తున్నారో ఇప్పుడు ఉండేటువంటి యూత్ పబ్లిక్, దానికి మరి ఎంతమంది మద్దతు పలుకుతారనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.